లిక్కర్ కుంభకోణంలో బాలాజీ గోవిందప్ప అనే ఆయన్ని అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం. ఈయన భారతీయ సిమెంట్స్లో డైరెక్టరు. ఈయన పాత్ర చాలా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి బ్లాక్ మనీని ఈయనే రీరూట్ చేశాడు, రకరకాల కంపెనీల్లోకి దొంగతనంగా పంపించాడు అనేది ఆరోపణ. దీని మీద వైసీపీ తీవ్రంగా రియాక్ట్ అయింది. కొద్ది రోజులుగా సాక్షిలో కథనాలు రాస్తోంది. ఇవాళ అంబటి రాంబాబు కూడా దాని మీద మాట్లాడాడు. వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు భారతీ సిమెంట్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ కాదు. రెండవది ఈ బాలాజీ గోవిందప్ప అనే ఆయన భారతీ సిమెంట్స్లో డైరెక్టర్ కాదు, వికాట్ అనే కంపెనీలో డైరెక్టర్. నాకేమీ సంబంధం లేదు అతనితోటి అయినా కూడా ఇరికించారు. ఇక్కడ చూడండి, ఇది సాక్షి వార్త. ఇందులో స్పష్టంగా ఏమన్నారో చూడండి. వైఎస్ జగన్ కుటుంబ కంపెనీ కాకపోయినా, ఇంకా స్పష్టంగా కనిపించడానికి, వైఎస్ జగన్ కుటుంబ కంపెనీ కాకపోయినా భారతీయ సిమెంట్స్ను అప్రతిష్ట పాలు చేయటం. సో ఫస్ట్ పాయింట్, వైఎస్ జగన్ కుటుంబ కంపెనీ కాదు అని చెప్తున్నారు భారతీ సిమెంట్స్ని. అందులో మైనారిటీ వాటాదారుగా మాత్రమే ఉన్న ఆ కుటుంబంపై దుష్ప్రచారం చేయాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు పన్నిన భేతాళ కుట్ర ఇది రాసుకున్నారు. భారతీ సిమెంట్స్లో డైరెక్టర్ అనే మాట ఎక్కడ వాటలయ్యింది. ఈయన వికాట్ అనే కంపెనీలో డైరెక్టర్. అటువంటి బాలాజీ గోవిందప్పను ఈ అక్రమ కేసులో చేర్చడం చంద్రబాబు కుట్ర అన్నారు. మళ్ళీ ఇంకో మాట ఏమన్నారు, వికాట్ అనేది అంతర్జాతీయ కంపెనీ. ఇటువంటి అంతర్జాతీయ కంపెనీకి భారత్లో ఆపరేషన్ల ఫైనాన్స్ డైరెక్టర్గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. అసలు మాకేమీ సంబంధం లేదు ఈ గోవిందప్పతో అనేది వాళ్ళు చెప్పదలుచుకున్నది. అంబటి రాంబాబు కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మరీ కొన్ని విషయాలు మాట్లాడండి దీని గురించి. ఆయన ఏమంటాడు, నిన్న సజ్జన్ జిందాల్, నేడు వికాట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్ప బాలాజీ వరకు ఈ వేధింపులు కొనసాగుతున్నాయి అన్నాడు. అని వికాట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్పపై తప్పుడు కేసులు అని చెప్పి రాసుకున్నారు. కావాలనే కేసులు పెట్టారని చెప్తూ అంతర్జాతీయ సంస్థ వికాట్లో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్న గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వికాట్ అనే కంపెనీ ఎప్పుడో 165 years కిందట ప్రారంభించిన సిమెంట్ కంపెనీ. యూరోప్లో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆ కంపెనీ 2010లోనే భారతీ సిమెంట్స్ని టేక్ ఓవర్ చేసింది. 51% వాటాలు వాళ్ళే తీసుకున్నారు. కాబట్టి మాకేమీ సంబంధం లేదు అని. అసలు ఇప్పుడు చూద్దాం. భారతీ సిమెంట్స్ వాళ్ళ వెబ్సైట్ తీశానండి, చూడొచ్చు. ఈ వెబ్సైట్లో చాలా బ్రహ్మాండంగా మీరు వైఎస్ భారతి గారి పిక్చర్ని చూడొచ్చు. ఆవిడే అందరికంటే ప్రామినెంట్గా ఉన్నారు. ఆవిడ చుట్టూనే మిగతా వాళ్ళంతా ఉన్నారు. భారతి గారు, భారతీ సిమెంట్స్ అనే కంపెనీ మా కుటుంబానికి చెందింది కాదు, మేము జస్ట్ ఏదో మైనారిటీ షేర్ హోల్డర్లం అంతే అని చెప్తే, మరి భారతీ గారు ఫోటో అంత ప్రామినెంట్గా ఎందుకు పెట్టారు వాళ్ళు అందరికంటే ముందు? తర్వాత ఈ బాలాజీ గోవిందప్ప ఎవరో మాకేం సంబంధం, వికాట్ కంపెనీలో ఫైనాన్స్ డైరెక్టర్ అట. ఇదిగోండి, ఈయన బాలాజీ గోవిందప్ప. సో ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ఇంకా అంతకంటే ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది. బాలాజీ గారిది ఇక్కడ కూడా ఉంది ఆయన ఫోటో. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఏమన్నదో చూడండి. చైర్మన్ భారతీ సిమెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్, ఎంత క్లియర్గా ఉందో చూడండి. వైఎస్ భారతీరెడ్డి చైర్మన్. ఆవిడ మాకేమీ సంబంధం లేదు, ఏదో జస్ట్ మైనారిటీ షేర్ హోల్డర్స్ అని కదా చెప్పారు. మరి వైఎస్ భారతీరెడ్డి గారు ఈ భారతీ సిమెంట్స్కి చైర్మన్గా ఉన్నారు. ఈ బాలాజీ గోవిందప్ప గారు అందులో డైరెక్టర్గా ఉన్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, జి బాలాజీ అని చెప్పి, జి బాలాజీ. కాబట్టి ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన కుటుంబానికి ఎంత సన్నిహితుడు, ఏ విధంగా వాళ్ళ ద్వారానే ఆయన ఫైనాన్స్ డైరెక్టర్గా అయ్యాడు ఈ కంపెనీలో. ఈ కంపెనీని వికాట్ అనే కంపెనీ టేక్ ఓవర్ చేసిన మాట వాస్తవం. అయితే ఆ కంపెనీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే నడుస్తోంది అని చెప్పడానికి ఆయన భార్య చైర్మన్గా ఉన్నారు. ఆయన పెట్టిన ఆయనే ఫైనాన్స్ డైరెక్టర్గా ఉన్నారు. 51% 2010లో కొన్నమాట వాస్తవం. ఇందులో ఏం జరిగి ఉంటుందంటే, ఈయన 2008లో పెట్టాడు భారతీ సిమెంట్స్ని. సో అడ్డగోలుగా వాళ్ళ తండ్రి అధికారాన్ని చూపించి, వైఎస్ గారి అధికారాన్ని చూపించి చాలామంది చేత మీరు డబ్బులు పెడతారా లేదా ఇందులో పెట్టుబడి అంటే పెట్టారు అందరూ చచ్చినట్టు. చాలా బ్రహ్మాండంగా ప్రారంభించాడు, అన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి. అప్పుడు దీన్ని వేరే కంపెనీకి అమ్మితే కానీ వేరే వాళ్ళు పెట్టినటువంటి ఆ షేర్లన్నీ కూడా డబ్బు రూపంలో వచ్చేసేవి ఈయనకి. అందువల్ల అప్పుడు అమ్మాడు. అప్పుడు అంత ఈజీగా ఈ వికాట్ అనే కంపెనీ ఎందుకు కొన్నది అంటే,
2 కారణాలు. ఒకటేమో వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఎటువంటి అడ్డంకులు లేవు కంపెనీ బ్రహ్మాండంగా నడవడానికి. రెండవది అప్పటికి ఇంకా సిబిఐ, ఈడీ కేసులు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద. సో ఈ గొడవలేమీ తెలియవు వాళ్ళకి. తర్వాత కదా ఈ గొడవలన్నీ వచ్చినాయి. వచ్చినాయి కానీ అప్పటికే 51% కొన్నారు కాబట్టి వాళ్ళు ఇందులో నుంచి బయటపడలేరు. బట్ అట్ ద సేమ్ టైం భారతీయ సిమెంట్స్ కంపెనీ మాత్రం బాగానే నడిచింది. అప్పటికి ఇప్పటికీ నడుస్తుంది బ్రహ్మాండంగా. ఎందువలనంటే గవర్నమెంట్ నుంచి చాలా సౌకర్యాలు పొందారు వీళ్ళు ఆల్రెడీ. కాబట్టి ఆ కంపెనీ నడవడానికి ఎటువంటి ఢోకా లేదు. అందువల్ల విక్కట్ వాళ్ళు కూడా నడిపిస్తున్నారు. బట్ వాళ్ళకి తెలుసు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకా ఈ మొత్తం వ్యవహారం అంతా అని. అందువలనే ఆయన భార్య భారతీరెడ్డి గారు ఇప్పటికీ చైర్మన్గా ఈ కంపెనీ నడుస్తోంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ముద్ర ఈ కంపెనీ మీద చాలా బలంగా ఉంది ఇప్పటికీ. అందులో బాలాజీ గోవిందప్ప గారు పనిచేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, భారతి గారి వల్ల. అందువలనే ఆయన వీళ్ళకి చెందినటువంటి డబ్బుని మేనేజ్ చేస్తాడు. అదేవిధంగా ఈ లిక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి అంతులేని డబ్బును కూడా ఈయన మేనేజ్ చేశాడు, ఈయన పాత్ర ఉన్నది అని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అందువల్ల సాక్షి కానివ్వండి, అంబటి రాంబాబు గారు కానివ్వండి చాలా అమాయకంగా ఆయనకి లిక్కర్ కుంభకోణానికి సంబంధం ఏంటి, ఆయన వికాట్ కంపెనీలో డైరెక్టరు, అసలు భారతీయ సిమెంట్స్ అనే కంపెనీయే జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది కాదు, ఆయన ఓన్లీ మైనారిటీ షేర్ హోల్డరు అని జనాన్ని పిచ్చివాడం చేయడానికి ట్రై చేస్తున్నారు.